ఎంత బాగుంది బాగా ఊరిని ఎక్కడున్నా ఏంట్రా మొడా అది అది మొడా కాదు ఏంట్రా ముండ నేను ఎవరిని చూసి చెప్పను మళ్ళీ ప్లే చెప్తా ఎవరిని చూసి నేనైతే అమ్మాయిని ఒప్పుకుంటున్నా నేను అమ్మాయి నువ్వు ఫస్ట్ 750 చూసుకుంటున్నావు ఇక ఇట్లనే నమ్ముతావు లేదో లిటరలీ సర్ఫ్ సోప్ ముఖంగా రాసుకున్నాను నేను నిజంగా రాసుకున్నాను సర్ఫ్ ఎక్సెల్ సోప్ ఉంటుంది బ్లూ కలర్ ఏ సోప్ లేకపోతే అది తీసుకొని ముఖాన్ని రుద్దుకునేటోని నువ్వు అదే రుద్దుకున్నావు హ్యాపీ ఫర్ యూ అట్లా కాదు ఆయన ముందు నుంచి కదా తొడపాశం వెనక నుంచి పిర్రల సందులోంచి చేయి పెట్టి కింద మన ఇప్పుడు సెన్సిటివ్ ఉంటుంది చూసిన ప్లేస్ కరెక్ట్ గా మన వట్టలకి పిర్రలకి సందులో ఒక సెన్సిటివ్ ప్లేస్ ఉంటుంది మళ్ళీ ఎప్పుడైనా కానీ ఇంకొకసారి పిలుస్తాం సాధించడానికి అన్నం ఉన్నది కూడా మళ్ళీ వచ్చారు ఎవరైనా అది కంప్లీట్లేదు నా చాట్ తీసి దింపించాను హలో గాయ్స్ ఫైనలీ వచ్చేసినవయ్యా కానీ ఎవరు రాలేదు వెయిట్ వాళ్ళందరూ ఇంకా దెంగేసి ఉంటారు 9 గంటలకి అని చెప్పి ఇప్పుడు ఇవాళ పడుకొని ఉంటారు ఇంకా మళ్ళీ ఫోన్ వస్తుంది ఇప్పుడే ఫోన్ వస్తాయి నాకు ఇది నన్ను కాల్చుకు తింటోంది అసలు ఇదే లేకపోతే అవును ఎవరు రాలేదు చలో స్టార్ట్ చేయి ఎవరు రాకుండా మన ఇద్దరం అంతే ఇంకా మనం సాటిస్ఫై చేసుకోవాలి ఇద్దరం ఆర్ యు సాటిస్ఫైడ్ ఓకే సార్ లెట్స్ గో సో హలో గాయ్స్ వెల్కమ్ టు చిల్లర బాయ్స్ హలో గైస్ ఎవరికి చలో బ్రో ఫైనల్లీ ఐ యామ్ హ్యాపీ చలో స్టార్ట్ లెట్స్ గో మొత్తానికి స్టార్ట్ అయింది నేను ఎందుకు నా వీడియోలలో వద్దని అది పెట్ట మాకు అది తర్వాత ఎడిట్ లో వస్తుంది మడ్డ ఇప్పుడు ఎందుకు నీకు ఎడిట్ చేసినప్పుడు నేను ఇస్తా కదా నీకు ఎందుకు ఇప్పుడే సరే సరే ఓకే 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 వెయిట్ ఫర్ ద స్టెప్ అబ్బా నాకు మాట వస్తుంది కానీ నేను చెబుతున్నాను చెప్పు ఆవిడ తర్వాత సంగతి కదా వద్దు గారే వద్దు అది కొంచెం ఒక హీరో లాగా వద్దు ఆయన కొంచెం ఒక హీరో లాగా ఉండు ఇప్పుడు అది చెబుతున్నాను నాకు దెంగులు పడతాయి సో వదిలే ఇంకా వద్దు దాని గురించి ఇంటెలిజెంట్ ఫెలో అరే దేవుడా వాడికి ఎందుకు అయ్యి ఉన్నాయి కాదు రీమేక్ చేసే వాళ్ళకి లేకపోతే రీమేక్ చేసే వాళ్ళకైనా అనిపిదా గురు ఇంత చండాలంగా ఉంది చూసే వాళ్ళు ఇట్లా ఒరిజినల్ తెలియదు కదా ఒరిజినల్ ఎట్లా తెలియదు కదా కళాఖండము ఒరిజినల్ లేకుండా రీమేక్ అంటే చేస్తారు ఇప్పుడు ఆడియన్స్ కి వాళ్ళు చూసే ఆడియన్స్ కి తెలియదు కదా ఇది రీమేక్ చూసే ఆడియన్స్ తెలియదు అంట ఓకే ఓకే కరెక్ట్ గా క్యాచ్ చేశారు ఓహో పరుగు అంటే అల్లు మూవీస్ అనేది చేసినాడు పరుగు పురుగు అంట పరుగు పోతుంది మన తెలుగు అదే కదా పరుగు పురుగు పరువు మన తెలుగులో పరుగు తెస్తున్నారు వీళ్ళు ఒక నిమిషం రీసెంట్ చేస్తున్నారు బషీర్ మాస్టర్ అంట బషీర్ మాస్టర్ ఇంకా బాగా చేస్తారు కొంచెం వాడు కొంచెం ఎట్టెట్ట కొట్టడమైనా చేస్తారు నువ్వు డాన్స్ నేర్పిస్తున్నావా ఏ ధైర్యంతో నేర్పిస్తున్నావు నీకే రాదు మ్యాథ్స్ ఆర్ కమింగ్ దొరికిండు లంచకుడుకు పట్టుకుంటారా వీడిని కాల్చకండ్రా మీ స్కూల్లో ఎట్లా ఉంటుండే మ్యాథ్స్ సార్ అసలు మా స్కూల్లో మ్యాథ్స్ సార్ ఉండేవాడు వాడు నన్ను తొడపాసం పెట్టేవాడు తెలుసా అసలు వచ్చవాడు మా స్కూల్లో మ్యాథ్స్ సార్ అంటే నేను చదువుకునే టైంలో ఫస్ట్ మ్యాథ్స్ టీచర్ ఉండేది మ్యాథ్స్ టీచర్ ఈజ్ మై ఫేవరెట్ టీచర్ ముద్ర పెట్టుకున్నాను చిన్నపిల్లకండి కాబట్టి మా క్యాస్ట్ అంటే కొంచెం మా క్యాస్ట్ అంటే మా క్యాస్ట్ మా ఊళ్ళో కానీ కొన్ని రోజుల తర్వాత మ్యాథ్స్ సార్ ఒక ఆయన వచ్చింది వేరే ఊరు నుంచి ఆయన మొహమే మోడల్ లాగా ఉంటది కొడతాయా స్వామి తొడపాసం పెడతారు ఎక్కడ తెలుసా ఇప్పుడు తొడపాసం అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఈ తొడ ఉంటది తొడ మీద గిచ్చుతారు అట్లా కాదు ఆయన ముందు నుంచి కదా తొడపాసం వెనక నుంచి పిర్రల సందులోంచి చేయి పెట్టి కింద మన ఇప్పుడు సెన్సిటివ్ ఉంటుంది చూసిన ప్లేస్ కరెక్ట్ గా మన వట్టలకి పిర్రలకి సందులో ఒక సెన్సిటివ్ ప్లేస్ ఉంటుంది అసలు అది పట్టుకొని పిసుకుతురుగా ఇగో ఇట్లా అయిపోవాలి ఇంకా మనం ఇట్లా ఇట్లా అయిపోవాలి మనం ఊహిస్తేనే భయంకరంగా ఉంది కాదు ఓకే యు వన్ థింక్ యు డు వన్ అబ్బో థింక్ అంట బా స్కూల్ ఎగిదంగినావు నువ్వు ఇక వీళ్ళు ఇద్దరు స్కూల్ ఎగిదంగారు మీరు అలాగే స్కూల్ ఎగిదంగినావు యు డు వన్ థింక్ కాదు ఈ చూసే వాళ్ళంతా ఒకవేళ ఈ పోస్టులు మ్యాథ్స్ సార్ చూసారనుకోవాలి అంజోడు చదివిద్దామని బాగు చేద్దాం ఇలా చెబితే యాడ చదువుకొని బాగుపడారంటే నన్ను తిడుతున్నారా ఉదయం కాగానే తాజాగా ఇదేంటి ప్లే చేయి తెలుసా సార్ బషీర్ మాస్టర్ ఎట్లుంటుందా సినిమా బయట బషీర్ మాస్టర్ ఏమో తెలియదు నాకు అయితే ఓకే ఇడు ఇప్పుడు పాటకి అది ఉదయం కాగానే తాజాగా దెంగులు తింటా
నేను అనుకుంటున్నది వాడు కమెంట్ పెట్టిన తాజాగా పుడుతుండే దెంగులు తింటా అంట. పాపం నేను అది అమ్మతోడు రాము comment జెన్యున్గా బాగానే వేస్తారు రా స్టెప్పులు బాగా ఇష్టం తెగుతారు అని బానే వేయడం అంటే ఏ యాక్చువల్లీ బాగానే ఉంటాయి పర్లేదు ఓకే బానే ఉంటాయి మరి అంత గ్రేట్ ఉండవు ఒక నార్మల్ గా ఉంటాయి కానీ దెంగులు తినేంత స్టెప్పులు కాదు. కానీ తెగుతాయి ఆడియన్స్ బి లైక్ నువ్వు ఎట్లా వేస్తున్నావు ఇంపార్టెంట్ కాదు మేము దెంగులు పెట్టడం ఇంపార్టెంట్. నిజంగా వాడు తక్కువడా వాడు అయినా కానీ తెగులు వేస్తూనే ఉంటాడు మళ్ళీ ప్రాణాలతో ఉండి వీడు ఎక్కడున్నాయి రేపు ఏ సూపర్ ఎడిట్ బ్రో చాలా బాగుందని చెప్పిన అంటే అయిపోయింది ఇంకా అంతే అయిపోవడం అంతే. ఇదేంటి పాజిటివ్ తీసుకుంటాం వాడు కూడా పాజిటివ్ అయితే మనకు కూడా కావాల్సింది ఆమె అమ్మాయిలు వచ్చారు తెలుసు తెలుసు అమ్మాయిలు వచ్చారు ఎందుకు ఓకే అమ్మాయిలు పెట్టి చూద్దాం ఏంటో లైక్ ఉంది ఏంటి కాంపిటీషన్ అందుకే పెట్టి నువ్వు దీన్నే చూసావా చెప్పురా ఒప్పుకో నేను ఎవరిని చూసి చెప్పను మళ్ళీ ప్లే చెప్తా ఎవరిని చూసి నేనైతే అమ్మాయిని ఒప్పుకుంటున్నా నేను అమ్మాయి నువ్వు ఫస్ట్ నా wife ఏ. 750 చూసుకుంటున్నావు ఫస్ట్ ఒకసారి ప్లే చెప్తా నేను ఎవరిని చూసి చెప్తా ఈ చెప్తా చివరి చెప్తా అమ్మాయిని నేను చెప్తా నేను చెప్తా నేను లేదు నేను చెప్తా నాకు తెలిసి ఈ ఫస్ట్ అమ్మాయి గ్రీన్ కలర్ అమ్మాయిని చూసింది ఎస్ నేను మాత్రం ఈ అమ్మాయిని చూసాను నేను ఒప్పుకుంటున్నాను నేను ఆనెస్ట్ ఉంటా ఫ్యామిలీ ఛానల్ హానెస్ట్ నేను కూడా హానెస్ట్ గా ఉంటా నాకు ఈ అమ్మాయి కొంచెం తెలిసిన అమ్మాయి లాగా అనిపించింది ఓకే ఆ? కుత్త వాళ్ళు ఇంటారు ఇద్దరిది నీది వాళ్ళు తింటారు ఫస్ట్ చూసి నాకు అలవాటు అయిపోయింది అలవాటు చేసిన ఇంట్లో ఏం కాదు వచ్చావు అమ్మ నాదే వచ్చింది ఏంటి దీనికి 100K లైక్స్ ఉన్నాయి అనిరుద్ వర్స్ గాడు అనిరుద్ వర్స్ 100K లైక్స్ ఉన్నాయి దీనికి నేను కూడా వేసుకోవాలి నేను వేసుకున్నా నాకు టైం సరిపోతుంది గుజ్జుకున్నా తాగుతావు నాన్న తాగు బంగారం తాగు ఏంట్రా గ్రీన్ కలర్ కంపు దొడ్లో పోయినవా ఎబ్బే అదే అచ్చా దొడ్లో పోయినవు ఏంట్రా డోర్ ఎందుకు చేయలేదు అక్కడ పడి దిగినావా అవన్నీ అది నొక్కితే ఆడు పడిపోతున్నా పోతాను నేనేం చేయాలి 100 ఎక్కడ నొక్కితే ఏదైతుందో తెలియదు డేంజర్ గానే ఉన్నారా? వాడు కింద పడిపోయి ఏడుతుడు మళ్ళీ ఓరని పిచ్చిపోతుంది చేంజింగ్ టేబుల్ ఎక్కడ ఇందులోనా ఊరి వీడి కింద పడతాడు పొద్దాగా నేను ఏం చేయాలి ఇప్పుడు అంటే కింద పడుతున్నావు బిగ్ ఈ చెడ్డీ ఈ చెడ్డీ పారిపోయింది ఇప్పుడు పట్టుకున్నా కదా ఒక ఆప్షన్ ఒక లెవెల్ వచ్చింది ఆ లెవెల్ లో ఈ చెడ్డీ ఒక దగ్గర ఉండదు పారిపోతా ఉంటది దాన్ని పట్టుకోవాలి మనం దాక్కుంటది పోయి దాన్ని పట్టుకోవాలి ఈడైనా అవుతాడా ఈడు వెళ్ళిపోతాడా వీడు ఇప్పుడు అది తెచ్చారో వీడు ఉండడు వీడిని పట్టుకోవాలి ఎక్కడ ఉండవు ఇది అంత పేరు చాలా ఎగింది రోజు లాస్ట్ వచ్చేసరికి ఏదో కొంచెం ఫాస్ట్ లెవెల్ వచ్చింది ఫాస్ట్ లెవెల్ వల్ల గేమ్ లాగ్ అయింది అప్పుడు ఆపేసినప్పుడు కానీ బానే ఉంది కానీ హెయిర్ ఉంటే కొంచెం ఉంది ఎవడే బాగాలేదని చెప్పిండు సర్లే ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా ఎంత బాగుంది ఉండి బానే ఊరిని ఎక్కడున్నా ఏంట్రా ముడా అది మొడా కాదు ఏంట్రా ముండా దట్స్ ముండా ఇస్ లైక్ ఇన్ ఫాస్ట్ ఫేస్ ఏంట్రా మొడా అట్లా దట్స్ లైక్ స్లాంగ్ కమన్ స్లాంగ్ ఈ అబ్బా ముడ్డు ఒక దగ్గర ఆగదా నీకు అసలు దొడ్లో పోయినవుగా కంపు చేసినావు మొత్తం ఏడా చాలా బుజ్జుకున్నదా ఏం నవ్వుతున్నారా అప్పుడు ముడ్డి కడగలేదు వాడిది కడలే ఇంకా కడిగినట్టున్నావు వాసన వస్తలేదు ఇప్పుడు అక్కడ స్మెల్ వాడు పాపం కాలుకి దెబ్బ తగిలింది ప్రిన్స్ అండ్ ద క్యాట్ మొహం ముక్కులో పెట్టిండు తీసుకొచ్చి జూమ్ ఓ ఇస్త్రీ తెంగినాడు దగ్గరనే చదువుకోరా నేను అదే అందాం అనుకున్నా మా ముఖమే తెగిన అదే వచ్చేయండి నీకు ముడ్డి కడగాలి పాలు దాపియాలి బుక్ కూడా చదివి పెట్టాలి నెక్స్ట్ పేరెంటింగ్ ఈ గేమ్ ఏదో నేను ఆడాలి ఫస్ట్ ఇది బేబీ ఇన్ ద ఎల్లో అని ఉంటుంది నాకు అలవాటు అవుతా అని చెప్తున్నా ఇప్పుడు అర్థమైంది జోక్ నువ్వు కనుక బుక్ తీసుకెళ్ళి మొహం మీద దిగినావు అప్పుడు మీ ఆవాజ్ నిండి దింగిద్ది మొహం మీద అది నీ పిల్లగాడు కూడా అంతే నవ్వుతురా ఇక చిన్నప్పటి నుంచి నవ్వుకుంటూ వస్తారేమో కమెంట్ పెడతాను నాకు ఒరే నువ్వు ఎట్లున్నావు అంటే నీకు వచ్చేటోడు ఇంకెట్లుంటాడు రా అదే కదా నిజంగా ఎదురుతున్నప్పుడు నాకు అంటే లైక్ మేబీ యాక్ట్ చేసా కానీ నిజంగా ఏడకెందుకు వచ్చిన వంగమ్మ మళ్ళీ బెడ్ లో పడేయాలి నిన్ను నా లవడాలో నీతో సరిపోయింది నాకు పెంట అదే కదా ఫస్ట్ 4 లెవెల్స్ ఏముంది తెలుసా
వాడిని బెడ్ లో వేయడం, ముడ్డి కడగడం, చెడ్డి వేయడం, ముడ్డి కడగడం, చెడ్డి వేయడం, పడుకోవడం, ఇదే అదే వాడు ఎరుగుతూనే ఉండే. ఎంత ఎరుగుతున్నావు మరి తిన్నావు, మరి తినాలంటే అది లేదు. నాకు ఇంతవరకు ఎవరికి ఎంత సేవ చేయలేను. ఓకే ఆడుకోరా అమ్మ ఆడుకో. మళ్ళీ టీవీ చూడాలంట. చూడు మనకి ఎన్నిసార్లు చూసి సరిపోదన్నా నీ వీడియో చాలా క్యూట్ గా మాట్లాడు. థ్యాంక్ యూ. నవ్వుతున్నావా? సిగ్గులేదురా నీకు? ఇవన్నీ నాయే అవుతాయి ఏంటి? చెప్పాగా అన్ని నాయ పెట్టుకున్నా. కానీ సాడ్లీ నేను అంత రిచ్ కాదు. నా దగ్గర స్టార్టింగ్ లో తెలుసా, తెలుస్తుంది, చాలా స్టార్టింగ్ లో చాలా ఫ్రెష్ ఉన్నావు. దానం చేసే గుణం ఉంది, దానం చేయడానికి డబ్బులే లేదు. నేనే షాక్ అయినా లైన్ చూసి. నాకు నాన్నట్లో వచ్చింది ఇంత మంచి లైన్ వచ్చిందని. గురు ఈ 3 చూసి మాట్లాడుకుంటా నువ్వు ఆగు. స్కిన్ కేర్ టాపిక్ వచ్చింది, అయిపోయింది. స్కిన్ కేర్ టాపిక్ వస్తే ఇక చెబుతుంది వరుసగా. ఒకసారి ఆపు. అప్పుడు అంత బాగున్నా నేను. ఇప్పుడు బాగానే ఉన్నావు. బాగానే అందగానే రాను పెట్టుకోవాలి, ఇది మీద పెట్టుకోవాలి, మళ్ళీ దాని మీద ఇంకోటి పెట్టుకోవాలి, దాని కింద ఇంకోటి పెట్టుకోవాలి, కొద్దిసేపు ఆగాలి, మళ్ళీ ఫేస్ వాష్ చేసుకోవాలి, మళ్ళీ దాని మీద ఏదో స్కిన్ కేర్ అది ఇది అంటుంది. నాకు ఇవన్నీ స్కిన్ కేర్ లో మనకు తెలియదు కదా. అయితే ఒక అమ్మాయి తగిలింది ఇట్లా స్కిన్ కేర్ టాపిక్ అయితే అమ్మాయి అజ్జి అవుతుంది, టోనర్ పెట్టాలి, లేకపోతే దాని మీద ఇంకోటి పెట్టాలి, దాని మీద ఇంకోటి పెట్టాలి, 110 చదువుతుంది, 20 చదువుతుంది. ఇవన్నీ ఏంటక్క ఇప్పుడు సాయంత్రం ఎన్ని రోజులు ఉంటాయని అడిగాను నేను. అంత కష్టం, అంత ఖర్చు పెడుతున్నావు, అన్ని లేయర్స్ పెడతాను, ఎంతసేపు ఉంటాయి, ఎన్ని రోజులు ఉంటాయి అంటే సాయంత్రానికి మధ్యాహ్నానికి వెళ్ళి మళ్ళీ నార్మల్ మళ్ళీ పెట్టేసుకో. మరి ఎందుకు మరి ఇన్ని డబ్బులు వేస్ట్ తిరిగి? కాదు మీరు ఏమైనా కలర్ చేంజ్ అయిందా, లేకపోతే కలర్ మారిందా? లేదు, మీరు అంతే ఉంటారు. కాపులు చౌదరులు ఎందుకమ్మా వీడంతా చూడటానికి? ఇట్లనే నమ్ముతా లేదో లిటరలీ సర్ఫ్ సోప్ ముఖానికి రాసుకున్నాను నేను. నిజంగా రాసుకున్నాను. సర్ఫ్ ఎక్సెల్ సోప్ ఉంటుంది బ్లూ కలర్. ఏ సోప్ లేకపోతే అది తీసుకొని ముఖానికి రుద్దుకునేటోని. నువ్వు అదే రుద్దుకున్నావు, హ్యాపీ ఫర్ యూ. ఓహో అలా అంటావా? మంది అదే మరి నీకు అది ఎన్నుకోలేదా? గుద్దకి అనిపించింది, 100 మంది అనిపించలేదు. ఒక్క విషయం, రోగిని ప్రేమించలేని డాక్టర్ కూడా ఫీవర్ ఇంజెక్షన్ అంటే నీ పిల్లల కర్రీగా ఉన్నాయి. నేను లిటరల్ చేసి చిన్నప్పుడు అసలు ఫీమేల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళేవాడిని కాదు చేసి నేను అసలే గింతే ఉంటాను, నా పిల్లలు కూడా ఇంకెంత గింత ఉంటాయి. మేల్ డాక్టర్ దగ్గర నేను ముడ్డెట్టు చూపించాలని నేను సిగ్గుపడేవాడిని. వాడు ఇట్లా తీసి ఇట్లా గుచ్చి ఇట్లా అయిపోయింది ముడ్డి ఇట్లా కిందకనే కాదు. నీకు చిన్న అండర్వేర్ వేసుకుని ఇప్పుడు వేసుకుంటలే కానీ పిల్లలకి స్కిన్ కేర్ చేసుకుంటే ఏ యాంగిల్స్ అంటే ఇష్టం, ఏ యాంగిల్ అయితే నువ్వు బాగా ఎంటర్టైన్ అవుతావు. నువ్వు అసలు ఏ యాంగిల్ సరిగ్గా ఉన్నావని చెప్పి నీకు ఏ యాంగిల్ చెప్పాలి? పిచ్చోడు దానిలాగా కాదు, పిచ్చోడు దానిలాగా నీకు అర్థం అర్థమైంది. పిచ్చోడు దానిలాగా అంటే అటు రెండు ఆడా ఉంటా ఈడా ఉంటా. చంద్రు ఏది నువ్వేమంటారు చెప్పు. నేను ఇది ఏది? అరే ఇదా నువ్వు అన్నీ నువ్వు మంచి సెలెక్ట్ పెట్టుకున్నా. నీ మెసేజ్ కోసం వెయిటింగ్ చేస్తా, నీ కాల్ కోసం కూడా వెయిటింగ్ చేస్తా. అలా అని చెప్పి నేను నమ్మి నేను చూస్తుంటే ఎందుకో జెన్యున్ ఫీల్ అవుతుందేమో. జెన్యున్ బాధ అవుతుంది నాకు. ఎందుకంటావు అట్లా? నేను రిలేట్ అవుతున్నా, నాకు నవ్వు రాకుండా నేను ఎందుకు బాధపడతాను నాతో పాటు? నేను రిలేట్ అవుతున్నా. అదే అంటున్నా, ఏమైనా ఉందంటావా? కాల్ చేస్తే వాట్సాప్ బ్లాక్ చేసేంత మాత్రాన ఇక్కడున్న మనసును నువ్వు బ్లాక్ చేయటం మర్చిపోయడం వద్దు. చేస్తుంటే బాగుండు. నాకెందుకు నాకు నవ్వు రావట్లే గురు పాపం చూస్తుంటే. కాదు, నాకు ఇంత మర్చిపోయిన మోనంగానే నాకు భయం వేసింది, ఏమంటదేమో అని మొద్దు అని.
మొడ్డగాడు అంటారా ఆ బూతులు మాట్లాడదులే దీన్ని ఏమో చిన్నప్పుడు నేను చాలా నాకు ఈ పాప ఎందుకు చాలా జెన్యున్ గా బాధపడుతుంది అనిపిస్తుంది నాకు నవ్వు రావట్లేదు ఎందుకు ఆ పిల్ల నీకోసం ఏడుతుందా చెప్పరా నిజం చెప్పి అట్లా కాదు నువ్వు ఒక పని చెయ్యి చెప్పు బాగుంది ఐ ఎంజాయ్ నిజంగా జెన్యున్ గా ఎంజాయ్ చేస్తా ఏది కొత్తగా అన్నట్టు ఏం అనిపించదు నాకు అయితే ఎప్పటి నుంచో పరిచయం ఉన్నట్టే ఉన్నా ఎప్పటి నుంచి పరిచయం నువ్వు నవ్వుతూనే ఉంటావు నైవేద్యం లేదు దానికని కాదు ఎందుకంటే నార్మల్ గా చూసాం కదా ఇందాక సావదెంగిచ్చావు లేదు నువ్వు సావదెంగించింది అది కూడా స్ట్రీమ్ పెట్టాల్సింది ఓకే దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియోస్ గైస్ ఇంకంతే ఇక్కడతో సమాప్తం మళ్ళీ సుధపూస ఇంకో స్ట్రీమ్ కి రావాలంటే కమెంట్స్ లో సుధపూస అని కొట్టండి ఓకే లేకపోతే పెద్ద సొలి పెట్టండి మిసల పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలే పిల్ల మిసల